చూడు కూర్చాలరావు, నువ్వు అడగడంలో ఏమీ తప్పులేదయ్యా. మా వర్కర్స్ మమ్మల్ని అడగకపోతే ఇంకెవరిని అడుగుతారు? కాకపోతే ఒకటి, మీరు కూడా మా సాధక బాధకాలు కొంచెం ఆలోచించాలయ్యా. సార్ మాకిచ్చే బోనస్ ఎంత సార్? మీ కార్ పెట్రోల్ ఖర్చు అంత కూడా ఉండదు సార్. భలేవాడివయ్యా. పెట్రోల్కి డబ్బు ఉంది కదా అని కారు కొంటావా, నాడా దొరికింది కదా అని గుర్రం కొంటావా? అలాగే ఇప్పుడు బోనస్ ఇచ్చారనుకో, రేపు సరుకు కొనడానికి డబ్బు లేక ఫ్యాక్టరీ మూసేయాల్సి వస్తుంది. అన్నాయ్, సరుకు అంటే మన ఆ సరుకా? ఓరి పిచ్చి బెదరు, మదర్ లేకపోయినా నిద్ర లేకపోయినా మనుషులు హాయిగా బతకొచ్చు గాని చింతామణి లేకపోయినా చీర్స్ లేకపోయినా మనం బతకలేమని బిగ్ బెదర్కి తెలుసురా. ఆహా, నువ్వు నోరు మూసుకో, నీకేం తెలిసావదు. అయితే ఈ మాట మా వాళ్ళకి చెప్పమంటారా సార్? ఏంటి మా చింతామణి కథ? చలపతి, నువ్వేంటి మీ వాళ్ళతో చెప్పబోయే? వాళ్ళకి బోనసే కావాలో ఫ్యాక్టరీ నడవటమే కావాలో వాళ్ళే తెలుసుకోమని చెప్పు. కాదు కొడుతుంటే నాకు కూడా మంచిది. ఈ కష్టాల ఫ్యాక్టరీ నడపలేకుండా ఉన్నాను. ఇక నువ్వు వెళ్ళొచ్చు. ఏం జరిగింది? ఏముంది సార్, ప్రజాపతి గారిని బోనస్ అడిగాం, వాళ్ళు ఏమన్నారు? ఇక సమ్మె చేయడమే మార్గం అనుకున్నాం. అనుకోవటం తేలికే, కానీ సమ్మె చేస్తే మేనేజ్మెంట్కే కాదు మీకు ఇబ్బంది. వాళ్ళకి పని చెడుతుంది, మీకు ఇల్లు గడవడం కష్టమవుతుంది. తెలుసు సార్, కానీ వేరే దారి లేదు. మరి ఉంది, మేనేజ్మెంట్తో నేను మాట్లాడొప్పిస్తాను. బెదిరింపులతో పనులు జరగవు. మీరు ప్రశాంతంగా మీ పనులు చూసుకోండి. నా మాట వినండి. అలాగే సార్, మీ మాట మీద గౌరవంతో పనిలోకి వెళ్తాం. ఏం చేస్తారో మీ ఇష్టం. కమ్రేడ్స్ పదండి. ఇదిగో పిచ్చి బెదరు, ఈ కుశలరావు లాంటి ఎదవలకి మాటలతో చెబితే బుర్రకెక్కదు. బుర్ర పగల కొడితే గాని బుద్ధి రాదు. మరే 3 రోజులకో పాలి బోనసు, జీతాలు, గడిద గుడ్డు, తిరుపతి లడ్డు అని ఏదో ఒక పాయింట్ ఎత్తుకురాకుండా ఎట్లాంటి అసలు సబక్కమని పెంచాలి. గవర్నమెంట్రా, ఆ మాత్రం నాకు తెలియక నేను ఊరుకుంటున్నాను అనుకుంటున్నారా? రై, పని వాళ్ళని ఎప్పుడు కాలు కింద చెప్పులాగా ఉంచాలరా. మరీ ముదిరితే తప్ప మధ్య దాకా వెళ్ళకూడదు. ముద్రు లేదు గిదురు లేదు. నువ్వు అని బెదరు వాడి పేణాలు లేపారేస్తా. ఓ, నువ్వెప్పుడు వచ్చావయ్యా రుద్రమనాయుడు? అయిపోయావే రా. మీతో కార్మికుల విషయమే మాట్లాడదామని వచ్చాను, కానీ మీ వాళ్ళ మాటలు విన్నాక నా ప్రయత్నం అనవసరం అని అర్థం చేసుకున్నా. తొందరపడకు, నేను చెప్పేది విను. తొందరపడుతున్నది నేను కాదు, మీరు. కండబలం ఉంది కదా అని కార్మికులకు అన్యాయం చేస్తే వాళ్ళ గుండె బలం మీ గుండెల్ని చీలుస్తుంది. జాగ్రత్త. ఎందుకు చెప్పానో ఒక్కసారి ఆలోచించుకోండి. వస్తా. మీకెదురు నిలిచింది రుద్రమనాయుడైతే ఆ కార్మిక నాయకులు వేసేయమంటారు ఎందుకు? అబ్బులు సార్, వాడికి మనకి గొడవైందని అందరికీ తెలుసు గనక రుద్రమనాయుడిని మర్డర్ చేస్తే మనం డైరెక్ట్ గా దొరికిపోతాం. ముందు ప్రజాపతి బ్రదర్స్ కి రుద్రమనాయుడికి తగు పెట్టి వేరు చేస్తే తప్ప మనం మర్డర్ చేసి తప్పించుకోలేం. మరి కుశలతో ఏంటండి లింకు? ప్రజాపతి కార్మికుల్ని చేపమ్మన్నాడు, రుద్రమనాయుడు కార్మికుల పక్కన చేరాడు. ఆళ్ళకి గొడవలున్నాయి గనక వర్కర్ని మర్డర్ చేసి ఫ్యాక్టరీ గేట్ ముందు పడేస్తే వాళ్ళు కొట్టుకు చేస్తారు. ఆ తర్వాత మనం అటు రుద్రమనాయుడిని ఇటు ప్రజాపతిని కూడా పంబరేపి రంభలాడించొచ్చు. తప్పండి తప్పండి. కానిస్టేబుల్స్, డెడ్ బాడీని హాస్పిటల్కి తీసుకెళ్లి పోస్ట్ మార్టం ఏర్పాటు చూడండి. ఇన్స్పెక్టర్ గారు, పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇచ్చారా? ఇవ్వలేదు. ఇస్తారులే. ఏముంది, ఈ రోజుల్లో తాగడం పొడుచుకు చావడం మామూలు అయిపోయింది. అసలు నా అనుమానం పెళ్ళాం మీద డౌట్ తో వీడికి వీడే పొడుచుకుని చచ్చుంటాడు. ఇన్స్పెక్టర్ గారు, మీ కూటికి పేదవాళ్ళమైన గుణానికి మాత్రం తక్కువ వాళ్ళం కాదు బాబు. ఎవరో చేసిన తప్పును కప్పిపుచ్చడానికి నా బతుకు మీద మచ్చేయకండి బాబు, మచ్చేయకండి. మిస్టర్ ఇన్స్పెక్టర్, ప్రజల్ని కాపాడే పోలీస్ ఆఫీసర్ అయ్యుండి హంతకులకు దుర్మార్గులకు వత్తాసు పలకడం కోసం ఒక ఆడపడుచు శీలం మీద నింద వేస్తారా? డబ్బు కమ్ముడు పోయి మానవత్వాన్ని మర్చిపోయి నిజానికి దిగజారింది మీరు. మీ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి ఇలాంటి తప్పుడు దారులు తొక్కితే ఫలితాలు తీవ్రంగా ఉంటాయి. తీవ్రం అంటున్నావు? నువ్వేమన్నా తీవ్రవాదా? నాకు తీవ్రవాదనే ముద్ర వేసి ఎన్కౌంటర్ లో చంపేద్దాం అనుకుంటున్నారా? అదంత తేలిక కాదు ఇన్స్పెక్టర్. ఈ కుచేలరావును హత్య చేసిన దుర్మార్గులు ప్రజాపతిరావు, అతని తమ్ముళ్ళనటానికి నిస్సాక్షి. మీరు ఎన్ని తప్పుడు రిపోర్టులు సృష్టించినా వాళ్లకు శిక్ష పడకుండా తప్పించలేరు. నీకు చేతనం చేసుకో, మాకు ఇదొక్కటే కేసు కాదు, చాలా పనులున్నాయి. కామ్రేడ్స్,
కుచేలరావుకు జరిగిన అన్యాయమే రేపు మీకు నాకు మనలో ఎవరికైనా జరగచ్చు. ప్రజాపతి గారిని మనకు న్యాయం చేయమని అడుగుదాం. దానికోసం ప్రాణాల్ని బలిపెట్టైనా ఇలాంటి దారుణాలు జరగకుండా అడ్డుకుందాం. రండి. కార్మిక నాయకుడు కుచేలరావు ప్రజాపతి హత్య రాజకీయం కార్మికుల ఐక్యత ప్రజాపతి బ్రదర్స్ కార్మిక నాయకుడు కుచేలరావు ప్రజాపతి హత్య రాజకీయం కార్మికుల ఐక్యత ప్రజాపతి బ్రదర్స్ కార్మిక నాయకుడు కుచేలరావు ప్రజాపతి కార్మికుల ఐక్యత కుచేలరావు. చూశారుగా, మమ్మల్ని దబాయించడం కాదు సార్, వాళ్ళకేం సమాధానం చెప్తారు ఇప్పుడు? చిచ్చే ఈ రుద్రమనాయుడు ఒకడు మన వాళ్ళు బయట వాళ్ళని తేడా లేకుండా ప్రద్దానికి అన్యాయం అక్రమంటూ కేకలేసుకుంటూ వస్తాడు. అది సరే, పక్కనున్న అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయి శిశుపాల్ రెడ్డి చెల్లెలండి, పబ్లిక్ ప్రాసిక్యూటర్. అయినా అమ్మాయి ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? పిల్ల చాలా బాగుంది కదరా స్మాల్ బెదరు. నాకైతే ఎక్కువ మ్యాచింగ్. ఒరేయ్, ఓరి సోరి వెదవలారా, ఏమైనా ముయిండ్రా. ముందు ఈ గోల నుండి బయటపడే విధానం ఆలోచించండిరా. ఇదిగో ఇన్స్పెక్టర్, ఎలాగైనా నువ్వే చూడాలయ్యా. ఇదేంటండి బాబు, అడిదిపి ఇడిదిపి లాకర్ మటర్ నా మీద వేస్తారేంటి? అది కదయ్యా, నువ్వు కాస్త అండగా నిలబడ్డా ఉంటే నేను వాళ్ళని తడ్డాడించేస్తాను. సరే పదండి. పద. ప్రజాపతి హత్య రాజకీయం కార్మిక నాయకుడు కుచేలరావు ప్రజాపతి ప్రజాపతిని కుచేలరావు కుటుంబానికి ప్రజాపతిని. ఎవరు నేరస్తుడో ఎవరు కాదో నిర్ణయించడానికి నువ్వెవరు? ఆ పని చేయడానికి పోలీసులు కోర్టులో ఉన్నాయి. అయినా కుచేలరావు చావుకి నేనే కారణం అని చెప్పడానికి మీ దగ్గరున్న ఆధారాలు ఏమిటి? కార్మికుల న్యాయమైన కోరికలు తీర్చమని బోనస్ ఇవ్వమని అడిగినందుకు నిన్న మీరే అతని మీద కోపం ప్రదర్శించారు. అతన్ని చంపితే పీడ విరగడైపోతుందని మీ తమ్ముళ్ళు అనటం నేను స్వయంగా విన్నాను. మేమా? తప్పు ఫ్రెండ్. మేమంత మొనగాళ్ళమే అయితే ఈ పాటికి పెళ్లిళ్లే చేసుకుని ఉండేవాళ్ళం. ఎరా బెదరు మారే నిజం గురు. నువ్వు చూశానని విన్నానని చెప్పేదంతా అబద్ధం. నా తమ్ముడికి ఏమీ తెలియదు. ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసడానికి కోర్టు ఉందని మీరే అన్నారుగా, అక్కడే తెలుసుకుందాం. తొందర ఎందుకు? ఓహో, కోర్టును మీ ఇష్టం వచ్చినట్టు బజార్లో పెట్టేస్తున్నారు కాబో. వీధిని పడి నిన్ను వాదించమని పంపారమ్మా. శిశుపాల్ రాయుడు చెల్లెలు అని అనుకుంటున్నాను. అనవసరంగా రెచ్చిపో. పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి ప్రజాపతి గారు. అన్యాయాన్ని అన్యాయం అని చెప్పడానికి కోర్టే రానక్కర్లేదు, మగాడే కానక్కర్లేదు. కుచేలరావు కుటుంబానికి న్యాయం జరిగే వరకు అతడి శవాన్ని దహనం చేయకుండా ఇక్కడే ఉంచుతాం. మేం కూడా ఇక్కడే ఉంటాం. మిస్టర్ రుద్రమనాయుడు, గౌరవనీయులైన ప్రజాపతి గారిని చట్ట వ్యతిరేకంగా గృహ నిర్బంధంలో ఉంచడానికి ప్రయత్నించి కార్మికులను రెచ్చగొట్టి అల్లరి చేయించినందుకు నేను అరెస్ట్ చేస్తున్నాను. అరెస్ట్ చేస్తారా? మేం చేసేది అల్లరి కాదు ఇన్స్పెక్టర్, ఆందోళన. మీరు ఏ కారణాలు చెప్పినా శాంతి భద్రతల దృష్ట్యా మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను. పదండి. ఆగండి ఇన్స్పెక్టర్, మీకు అరెస్ట్ చేసే అధికారం ఉండొచ్చు, కానీ దాన్ని న్యాయం కోసం పోరాడే వాళ్ళ మీద కాదు, దుర్మార్గుల మీద ప్రయోగించండి. అంతేగాని హంతకులకి కొమ్ము కాసి మా మీద చేతులెత్తాలని ప్రయత్నం చేస్తే నేను చేతులు ముడుచుకొని కూర్చో చూస్తారా మా శక్తి? పోలీసుల జులం, పోలీసుల దౌర్జన్యం చూసారా ఇన్స్పెక్టర్? ఆ బిగిసిన పిడికిళ్ళని చూడండి. అవి కష్టించి కాయలు కాసిన చేతులు. వాటి శక్తిని మీరు ఊహించలేరు. ప్రజల కోసం రక్తం చిందించేవి, ప్రగతి కోసం ఎర్రబట్ట వేసేవి ఈ చేతుల ఇన్స్పెక్టర్. చూడండి. ఇదిగో రాను రాను గొడవ పెరిగేట్టుంది కానీ తగ్గేట్టుగా లేదు. నువ్వే కష్టం నా కోసం మరి. సరే, మీకు కావాల్సింది కేసు మీద విచారణ అంతేగా? మీకు తెలిసింది రిపోర్ట్ రాసివ్వండి, జరిపిస్తాను. ప్రజాపతి గారు, మరి కుచేలరావు కుటుంబానికి మేనేజ్మెంట్ తరఫున మీరేం నష్టపరిహారం ఇప్పిస్తారో చెప్తారా? అది నువ్వే చెప్పు, చేయిస్తాను. అన్నయ్య వాడు చెప్పేదేంటి, నువ్వు చేసేదేంటి? నువ్వు నోర్మై, నువ్వే చెప్పోయా. కుచేలరావు భార్యకు ఫ్యాక్టరీలో పర్మనెంట్ ఉద్యోగం ఇవ్వాలి. అలాగే అలాగేనయ్యా. కామ్రేడ్ రుద్రమనాయుడు, ప్రాసిక్యూటర్ స్వాతి, కామ్రేడ్ రుద్రమనాయుడు.